చిల్డ్రన్, ఎలా ఉన్నారు? ఓకే, గుడ్. మనం ఇప్పుడు రేషనల్ నెంబర్స్ నేర్చుకుంటున్నాం కదా. ఇప్పటి వరకు మనం ప్రాపర్టీస్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ నేర్చుకున్నాము. అంతేకాకుండా రేషనల్ నెంబర్స్ ని నెంబర్ లైన్ మీద ఏ విధంగా రిప్రజెంట్ చేయాలో కూడా నేర్చుకున్నాము. అంతేకాకుండా ఏవైనా 2 రేషనల్ నెంబర్స్ ఇచ్చినప్పుడు వాటి మధ్య ఎన్ని రేషనల్ నెంబర్స్ ని మనం పెట్టగలమో కూడా మనం నేర్చుకున్నారు. ఓకే, సో ఆ ప్రీవియస్ నాలెడ్జ్ మీరు అవన్నీ చూసినట్టయినా మనకేం తెలుస్తుంది? వి నో దట్ దేర్ ఆర్ ఇన్ఫినిట్ రేషనల్ నెంబర్స్ ఆర్ దేర్ బిట్వీన్ ఎనీ 2 రేషనల్ నెంబర్స్. ఓకే చిల్డ్రన్, సో మీరు ఆ కంటెంట్ ని కానీ మిస్ అయినట్టయినా ఈ వీడియోకి కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్స్ ఇవ్వడం జరుగుతుంది. అవి మీరు బాగా చూసి నేర్చుకోండి. ఓకే చిల్డ్రన్, మనకి ఏదైనా కూడా కంటిన్యూటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ మధ్యలో ఏమైనా మిస్ అయ్యామనుకోండి నెక్స్ట్ క్లాస్లోకి వెళ్ళలేము. అది మిస్ అయిందంటే అది ఎప్పటికీ కూడా అర్థం కాదు. సో కొన్ని చాప్టర్స్ లో అయితే ఆ కంటిన్యూటీ అనేది చాలా అవసరం కూడా. మొత్తం మీరు అది కానీ మిస్ అయినట్టయినా నెక్స్ట్ అసలు ఆ చాప్టర్ మొత్తం కూడా నేర్చుకోలేరు. ఓకే చిల్డ్రన్, సో మీరు ప్రాపర్ గా స్టెప్ బై స్టెప్ నేర్చుకోండి. ఓకే చిల్డ్రన్, నౌ we are going to learn the decimal representation of rational numbers. Okay, already we know that every rational number is in the form of p by q, where q not equal to 0 and pq are integers. That means integers means all positive and negative numbers. We used division method to convert a rational number into the decimal form. ఓకే, మనం డెసిమల్ ఫామ్ లోకి మార్చాలి అంటే ఈ డివిజన్ మెథడ్ ని కంపల్సరీగా యూజ్ చేసుకునే డెసిమల్ ఫామ్ లోకి మార్చాలి. ఓకే చిల్డ్రన్, అది ఏ విధంగా చేంజ్ చేయాలో ఇప్పుడు మనం నేర్చుకుందాము. ఓకే, సో let us see the first example. ఫస్ట్ వన్ చూడండి. ఏదైనా తీసుకోవచ్చు, రేషనల్ నెంబర్ ఏదో ఒకటి తీసుకోండి. ఓకే, 18/4 తీసుకుందామా? ఓకే, దీన్ని మనం ఇప్పుడు డెసిమల్ ఫామ్ లోకి చేంజ్ చేయాలి. ఎలా చేంజ్ చేస్తారు? ఎప్పుడైనా మనకి రేషనల్ నెంబర్ ఇచ్చినప్పుడు డినామినేటర్ ఏదైతే ఉందో దానితోటే కదా డివిజన్ చేస్తాము. సో 4 చేత 18 ని డివిజన్ చేయండి. ఓకే, 4 చేత 18 ని డివిజన్ చేయండి. ఏం చేస్తారు? 4 4 జా 16. ఓకే, 2. నెక్స్ట్ ఏం చేయాలి? ఇక్కడ మనం డెసిమల్ పాయింట్ పెట్టుకొని 0 పెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ 4 హౌ మచ్? 4 5s are 20. ఓకే, మనకి రిమైండర్ ఈస్ 0. ఇక్కడ ఎండింగ్ అయిపోయిందా లేదా? రిమైండర్ ఎప్పుడైతే 0 వచ్చిందో అప్పుడు డివిజన్ అనేది మనకి కంప్లీట్ అయిపోయినట్టే లెక్క. ఓకే, 0 వచ్చింది. ఓకే, సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి. మీరు ఏదైనా తీసుకోవచ్చు. 29/25 తీసుకోండి. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి? డెసిమల్ ఫామ్ లోకి మార్చాలి. ఎలా చేంజ్ చేస్తారు? 25 చేత 29 ని డివిజన్ చేయండి. 25 చేత డివిజన్ చేయండి. 25 1s are 25. ఓకే, 4 పాయింట్ పెట్టుకోవాలి. ఇక్కడ మనకి సరిపోదు కదా, 4 చిన్నదైపోయింది. ఏం చేస్తాము? పాయింట్ పెట్టుకొని 0 పెట్టుకుంటాం. ఇప్పుడు ఇక్కడ 40 వచ్చింది కాబట్టి 25 2s are హౌ మచ్? 50 కదా. సో అది మనకి ఎక్కువైపోతుంది. ఏం చేస్తాం అప్పుడు? 25 1s are 25. ఓకే, సబ్ట్రాక్షన్ చేసిస్తే ఎంత వస్తుంది మనకి? 15 వస్తుంది. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి? 15 ఉంది, మళ్ళీ పాయింట్ పెట్టుకొని ఇక్కడ 0 పెట్టుకుంటామా? అలా చేయకూడదు. ఓకే, ఆల్రెడీ ఒక పాయింట్ పెట్టుకున్నాం కాబట్టి ఒక 0 మనం ఎన్ని జీరోస్ అయినా కాదు, ఎన్ని సార్లైనా పెట్టుకోవచ్చు. ఓకే, మనం ఒక 0ని ఎన్ని సార్లైనా పెట్టుకోవచ్చు. సో ఇక్కడ మనం ఒక 0 పెట్టుకోవడానికి ఎలిజిబుల్ ఉంది. సో 0 పెట్టాము.
ఇప్పుడు 25 హౌ మచ్ 25 6 ఆర్ ఓకే 6 5 ఆర్ 30 12 15 ఓకే రిమైనింగ్ 0 వచ్చిందా లేదా వచ్చింది. ఇక్కడ డివిజన్ అనేది కంప్లీట్ అయిపోయిందా లేదా కంప్లీట్ అయిపోయింది. డెసిమల్ ఫామ్లోకి చేంజ్ చేస్తామా చేయలేదా చేస్తాము. 1.16 వచ్చింది. ఇక్కడ 4.5 వచ్చింది. ఇక్కడ డివిజన్ అనేది కంప్లీట్ అయిపోయింది. దట్ మీన్స్ రిమైండర్ ఈస్ 0. సో ఎప్పుడైతే కంప్లీట్ అయిపోయిందో ఇటువంటి డెసిమల్స్ని టెర్మినేటింగ్ డెసిమల్స్ ఎప్పుడైతే డివిజన్ అనేది కంప్లీట్ అయిపోయి అంటే రిమైండర్ అనేది మనకి 0 వచ్చిందో అటువంటి వాటిని టెర్మినేటింగ్ డెసిమల్స్ అంటాం. ఓకే సెకండ్ వన్ ఈజ్ నాన్ టెర్మినేటింగ్ డెసిమల్స్. నాన్ టెర్మినేటింగ్ డెసిమల్స్ అంటే ఏంటి? వీటికి ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకే ఎగ్జాంపుల్ 2/3 తీసుకోండి. ఓకే సపోజ్ మీ ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు. ఇప్పుడు ఏ మెథడ్లో చేస్తాము? కంపల్సరిగా డివిజన్ మెథడ్లోనే చేయాలి. ఓకే 3 చేత 2ని డివిజన్ చేయండి. ఇక్కడ సరిపోతుందా? సరిపోదు కదా. పాయింట్ పెట్టుకొని ఒక 0 పెట్టుకోండి. పాయింట్కి ముందు ఏమీ లేదు. ఓకే ఇప్పుడు 3 6 ఆర్ 18 సబ్ట్రాక్షన్ చేస్తే రిమైండర్ ఈస్ 2 వచ్చింది. అలాగే ఏం చేస్తాం? మళ్ళా పాయింట్ పెట్టుకుంటామా? అలా పెట్టుకోకూడదు. ఒక 0 మనం పెట్టుకోవచ్చు. ఓకే 6 ఆర్ 18 ఓకే రిమైండర్ ఈస్ 2. నువ్వు అలా ఎంతసేపు చేసినా ఎంతవరకు చేసినా అలా వస్తూనే ఉంటుంది. అంటే ఆ 6 అనేది అలా వస్తూనే ఉంటుంది. 18 ఓకే 2 వచ్చింది. ఇంకా మళ్ళా 0 పెట్టుకున్నా ఇక్కడ 3 6 ఆర్ 18 ఇంకా అంతే. నువ్వు ఎన్నిసార్లు చేసినా అలా వస్తూనే ఉంటుంది. సో దిస్ టైప్ ఆఫ్ డెసిమల్స్ ఆర్ నాన్ టెర్మినేటింగ్ డెసిమల్స్. ఇంకా ఇక్కడ ఎండింగ్ ఉండదు అనమాట. అంటే అప్పుడు ఏం చేస్తాము? 0.6 బార్ 6 అని నోట్ చేస్తాం. ఓకే 0.6 అంటే ఏంటి? అంటే దానికి మీనింగ్ ఏంటంటే ఎప్పుడైతే బార్ పెట్టామో ఆ నెంబర్ అనేది రిపీటెడ్గా వస్తూనే ఉంటుంది అనమాట. బార్ దేని మీద ఉంటుందో అదే రిపీటెడ్గా వస్తూనే ఉంటుంది. ఓకే చిల్డ్రన్. సో ఇంకో ఎగ్జాంపుల్ చూడండి. ఇంకో ఎగ్జాంపుల్ 2 ఏదైనా తీసుకోవచ్చు. 17/6 చూడండి. ఓకే ఇచ్చేద్దాము. డెసిమల్ ఫామ్లోకి ఎలా చేంజ్ చేయాలో చూద్దాం. ఏ మెథడ్ యూస్ చేస్తాము? డివిజన్ మెథడ్లోనే కదా. సో 6 చేత డివిజన్ చేసేయండి. ఇక్కడ మనకి 6 హౌ మచ్ 6 3s ఆర్ 18 ఎక్కువైపోతుంది కదా. కాబట్టి 6 2s ఆర్ 12 ఓకే రిమైండర్ ఈస్ 5. ఏం చేయాలి ఇప్పుడు? మనకి 5 అనేది ఇక్కడ డివిజన్ తోటి కన్నా తక్కువ వచ్చింది. సో అప్పుడు ఏం చేయాలి? పాయింట్ పెట్టుకొని 0 పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి 6 8 ఆర్ 48 ఓకే రిమైండర్ ఈస్ 2. ఇక్కడ సబ్ట్రాక్షన్ చేస్తే 2 వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి? మళ్ళీ ఇక్కడ పాయింట్ పెట్టుకుంటామా? అవసరం లేదు కదా. మనం ఒక 0 వరకు పెట్టుకోవచ్చు. సో 6 3s ఆర్ 18 ఓకే సబ్ట్రాక్షన్ చేస్తే మళ్ళీ 2 వచ్చింది. మళ్ళా ఇక్కడ 0 పెట్టుకుంటే 6 3s ఆర్ 18 ఇంకా రిమైండర్ ఈస్ 2 అగైన్ ఇప్పుడు 0 ఓకే 6 3s ఆర్ 18. ఇలా నువ్వు ఎంతసేపు చేసినా ఎంతవరకు చేసినా
అలా వస్తూనే ఉంటుంది. ఇక్కడ చూడండి డెసిమల్ ఫామ్లోకి 2.83333 ఎన్నిసార్లు ఇలా అండ్ సో ఆన్ అంటే ఇన్ఫినిట్ 3s వస్తాయి అన్నమాట. సో మనం అలా అన్నీ రాయం కదా, ఎలా రాస్తాము 2.8/3. చూడండి బార్ అనేది 3 పైన పెట్టాలి, 8 మీద పెట్టకూడదు. ఓకే, అది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. బార్ అనేది దేనిపైన వస్తే అది మాత్రమే రిపీటెడ్గా వస్తుంది. మీరు 8 పైన పెట్టారనుకోండి 838383 అలా రావాలి. అలా రావట్లేదు కదా, 3 ఒక్కటే వస్తుంది. అన్నీ రావాలనే రూల్ ఏమీ లేదు. ఓకే చిల్డ్రన్, సో మీరు అది బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నెక్స్ట్ సమ్స్ చేసేటప్పుడు దీన్ని మనం డెసిమల్ ఫామ్లోని చేంజ్ అదే దీన్ని ప్రాపర్గా ఇలా రాయాల్సి వస్తుంది. ఇలా వచ్చిన వాటిని ఇలా రాయాల్సి వస్తుంది. ఇలా ఉన్న దాంట్ని మనం రేషనల్ నెంబర్, ఈ డెసిమల్ ఫామ్లో ఉన్నదాన్ని రేషనల్ నెంబర్లోకి చేంజ్ చేయాల్సి ఉంటుంది. సో మీరు ఇవి ప్రాపర్గా నేర్చుకున్నారనుకోండి, ఇలా ఉంటే ఇలా ఎక్స్పాండ్ చేస్తాము, ఇలా ఉన్నదాన్ని కూడా ఇలా రేషనల్ ఫామ్లోకి రాయాల్సి వస్తుంది. సో అందుకే ఇక్కడ మీరు క్లియర్గా నేర్చుకోండి. ఓకే చిల్డ్రన్, సో ఇప్పుడు మనం ఇలా వచ్చింది కదా, ఇక్కడ మనకి ఎన్ని డిజిట్స్ రిపీటెడ్గా వస్తుంది? ఓన్లీ సింగిల్ డిజిట్, ఓన్లీ ఒక డిజిటే వస్తుంది. సో దానికి కూడా ఒక పేరుంది, ఏంటంటే దీనికి ఈ డెసిమల్ ఫామ్లో ఉన్నదానికి ద పీరియడ్ ఈస్, ఏ నెంబర్ మనకి రిపీటెడ్గా వస్తుంది? 3 అనేది మాత్రమే రిపీటెడ్గా వస్తుంది. సో అది దీనికి పీరియడ్ అవుతుంది. ఇంకా పీరియాడిసిటీ ఈస్, ఎన్ని నెంబర్లు రిపీటెడ్గా వస్తున్నది? ఓన్లీ సింగిల్ డిజిటే కదా వస్తుంది. సో పీరియాడిసిటీ ఈస్ 1. ఏ నెంబర్ అయితే రిపీటెడ్గా వస్తుందో అది పీరియడ్. ఎన్ని డిజిట్స్ అయితే రిపీటెడ్గా వస్తున్నాయో అవి పీరియాడిసిటీ. ఓకే, సో ఇవి మీరు కంపల్సరిగా నేర్చుకుంటేనే నెక్స్ట్ సమ్స్ చేయగలుగుతారు. ఓకే చిల్డ్రన్, ఇక్కడ చూడండి, ఇక్కడ పీరియడ్ ఏమవుతుంది? ద పీరియడ్ ఈస్, ఏది రిపీటెడ్గా వస్తుంది? 6. సో అది పీరియడ్ అవుతుంది. పీరియాడిసిటీ ఈస్, ఎన్ని డిజిట్స్ రిపీటెడ్గా వస్తుంది? ఓన్లీ 6 అనేది రిపీటెడ్గా వస్తుంది, అంటే ఒక డిజిటే. సో 1. ఓకే చిల్డ్రన్, నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. సో మనం ఇప్పుడు 2 టైప్స్ ఆఫ్ డెసిమల్ ఫార్మ్స్ నేర్చుకున్నాం. ఫస్ట్ వన్ ఈజ్ టెర్మినేటింగ్ డెసిమల్ ఫార్మ్, నాన్ టెర్మినేటింగ్ డెసిమల్స్. ఓకే, అంటే మనకి డెసిమల్ ఫార్మ్స్ అనేవి 2 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఈజ్ టెర్మినేటింగ్ డెసిమల్స్, సెకండ్ వన్ ఈజ్ నాన్ టెర్మినేటింగ్ డెసిమల్స్. ఓకే, టెర్మినేటింగ్ డెసిమల్స్ అంటే మనకి డివిజన్ అనేది ఎండ్ అయిపోతుంది, అంటే రిమైండర్ ఈజ్ 0. నాన్ టెర్మినేటింగ్ డెసిమల్స్ మీన్స్ అది అక్కడ మనకి ఎండ్ అవ్వదు, ఎండ్లెస్. ఓకే, మనకి కోషియంట్లో ఇన్ఫినిట్ నెంబర్స్ వస్తూనే ఉంటాయి, రిపీటెడ్గా వస్తూనే ఉంటాయి అన్నమాట. సో అవి నాన్ టెర్మినేటింగ్ డెసిమల్స్, దానికి ఎండింగ్ అంటూ ఉండదు, ఎండ్లెస్ అనమాట. ఓకే చిల్డ్రన్, ఇప్పుడు మనం ఏదైనా ఒక రేషనల్ నెంబర్ చూసేటప్పుడు అది టెర్మినేటింగ్ అవుతుందా, నాన్ టెర్మినేటింగ్ అవుతుందా అనేది మనం అది చూడగానే చెప్పొచ్చు. మనం ఏం చెప్పుకున్నాం ఇప్పటి వరకు కూడా, డివిజన్ మెథడ్లో మాత్రమే చేయగలమని చెప్పాము. సో దీనికి ఇంకా సింపుల్ మెథడ్ కూడా ఉంది. మనకి ఎప్పుడు కూడా మ్యాథ్స్లోని మనకి సింపుల్ మెథడ్స్ అనేవి చాలా ఉంటాయి. సో మీరు ఇంకా కొత్తగా ఏమైనా కనిపెట్టినా కూడా అది కూడా మనం నేర్చుకోవచ్చు. ఓకే, మీరు ఇంకా సింపుల్ మెథడ్లో ఇంకే విధంగా చేయగలిగినా అవి మీరు చేసుకోవచ్చు. ఓకే చిల్డ్రన్, సో మనం ఒక మెథడ్నే ఫాలో అవ్వాలన్న రూల్ ఏమీ మనకి మ్యాథ్స్లో ఎప్పుడు కూడా ఉండదు. ఓకే, సో 7/5 ఇది టెర్మినేటింగ్గా నాన్ టెర్మినేట్, డివిజన్ చెయ్యక్కర్లేదు. ఓకే, మనం ఇక్కడ డినామినేటర్లో ఏమున్నదో చూడండి. డినామినేటర్లో 5 ఉంది. ఓకే, 5 ఉంటే మనకి ఎప్పుడు కూడా అది టెర్మినేటింగ్ డెసిమలే అవుతుంది. ఓకే,
సో మీకు నేనేం చెప్పాను, టెర్మినేటింగ్ డెసిమల్. ఓకే, అవుతుందా లేదా చెక్ చేద్దామా? ఓకే, ఇక్కడ చెక్ చేద్దాం. 5 చేత 7ని డివిజన్ చేసేయాలి కదా. 5 1 = 5, 2 వచ్చింది, 0.0. 5 4 = 20. సో ఈజ్ ఇట్ టెర్మినేటింగ్ ఆర్ నాన్ టెర్మినేటింగ్? ఇట్ ఈజ్ ఏ టెర్మినేటింగ్ డెసిమల్. దీన్ని మనం డెసిమల్ ఫామ్లో ఎలా రాస్తాము? 1.4. ఓకే ఓకే, ఇది చూడండి, ఇక్కడ కూడా మనకి డినామినేటర్లో 4 ఉంది. ఇది కూడా టెర్మినేటింగ్ డెసిమల్లే అవుతుంది. ఓకే, టెర్మినేటింగ్ డెసిమల్, ఇది కూడా టెర్మినేటింగ్ డెసిమల్ ఫామే అవుతుంది. ఓకే, చెక్ చేద్దామా కొన్ని? ఓకే, 4 చేత 3ని డివిజన్ చేయాలి. 4 ఇక్కడ అవుతుంది ఏంటి, పాయింట్ పెట్టుకొని 0. 4 7 = 28. ఓకే, రిమైండర్ ఈజ్ 2. ఇక్కడ 0. 4 5 = 20. ఓకే, అయిపోయిందా లేదా? రిమైండర్ అనేది 0 వచ్చిందా లేదా? వచ్చింది. సో 0.75. ఓకే, సో ఇట్ ఈస్ ఆల్సో ఏ టెర్మినేటింగ్ డెసిమల్. ఓకే, సో ఇప్పుడు ఇది చూద్దాం, ఇది టెర్మినేటింగ్ అవుతుందా లేదా? మనకి బైలో 10 ఉంటే ప్రీవియస్ క్లాస్లో మీరు నేర్చుకున్నారు. ఓకే, ఇది ఎలా డెసిమల్ ఫామ్లో రాస్తాము? 2.3 అని చేస్తాము. దిస్ ఈజ్ ఆల్సో ఏ టెర్మినేటింగ్. ఓకే, ఇక్కడ చూడండి, 5/3. ఎప్పుడైతే మనకి ఇక్కడ ప్రైమ్ నెంబర్ వచ్చిందో అవి ఇప్పుడు కూడా నాన్ టెర్మినేటింగ్ డెసిమల్. మనకి డినామినేటర్లో ప్రైమ్ నెంబర్ ఎప్పుడు వచ్చినా కూడా అది నాన్ టెర్మినేటింగే అవుతుంది. ఇక్కడ చూడండి, 10ని ఎలా రాస్తాము? ప్రైమ్ ఫ్యాక్టర్స్ కింద. దీన్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ కింద చేంజ్ చేయండి. 2 5s. సో 2 × 5. మరి 5 అనేది ప్రైమ్ నెంబరే కదా, కానీ అలా కాదు. మనకి డినామినేటర్లో 2 5 2n5 2 ఉన్నా, 2 ఒక్కటే ఉన్నా, 5 ఉన్నా, ఈ 2 ఉండొచ్చు. అంటే 2 5s = 10 ఉండొచ్చు. ఓకే, సో 2 సింగిల్గా 2 ఉండొచ్చు. ఇక్కడ చూడండి, 4ని ఎలా రాయొచ్చు? 2² అని రాయొచ్చు. అంటే 2 × 2 అని రాయొచ్చు. సో మనకి ఇక్కడ డినామినేటర్లో 2 ఉన్నా, 5 ఉన్నా, 10 అంటే 2 5 2n5 2 ఉన్నా కూడా దీని ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏంటి? మనకి 2 × 5 కదా. 2 ఉన్నా కూడా అవి ఎప్పుడు కూడా టెర్మినేటింగ్ డెసిమల్సే అవుతాయి. సో డినామినేటర్లో 5 ఉంది, ఇది టెర్మినేటింగ్. ఇది డినామినేటర్లో 4ని 2² అని రాయొచ్చు. అంటే 2 × 2. సో 2 ఉంది కాబట్టి ఇది టెర్మినేటింగే. ఇక్కడ దీన్ని ఎలా రాస్తాము? 2 × 5 అని రాయొచ్చు. సో ఇది టెర్మినేటింగే. 2 5 తప్ప ఇంకే ప్రైమ్ నెంబర్స్ ఉన్నా కూడా అవన్నీ కూడా నాన్ టెర్మినేటింగే అవుతుంది. ఓకే, 5/3 ఇది చెక్ చేయండి. చేస్తే అది అక్కడ మనకి రిమైండర్ 0 రాదు, అలా వస్తూనే ఉంటుంది. సో నాన్ టెర్మినేటింగ్ డెసిమల్. ఇక్కడ 6ని ఎలా రాస్తాము? 2 3s = 6. ఇక్కడ 2 ఉంది, కానీ ఇక్కడ ఏం రావాలి? 5 కానీ 2 5 మాత్రమే. ఓన్లీ 2 or 5 or 2n5. సో అవే రావాలి. అవి తప్ప ఇంకే ప్రైమ్ నెంబర్స్ ఉన్నా అది నాన్ టెర్మినేటింగే అవుతుంది. సో మనకి ఫార్ములా ఏంటి? డినామినేటర్లో 2 power m 5 power n.
ఈ ఫామ్లో ఉంటే అది టెర్మినేటింగ్ డెసిమల్ అవుతుంది. ఇలా కాకుండా ఇంకేమున్నా కూడా అది నాన్ టెర్మినేటింగ్ అవుతుంది. ఓకే చిల్డ్రన్, మీరు నెక్స్ట్ క్లాస్లో 9th క్లాస్లోని 10th క్లాస్లోని దీని మీద సమ్స్ ఉంటాయి. మీరు ఇప్పటి నుంచే కొంచెం ప్రాక్టీస్ చేశారనుకోండి, అవి మీరు ఈజీగా చేయగలుగుతారు. ఓకే, సో ఇది నాన్ టెర్మినేట్ 2 3s are 3 వచ్చింది కాబట్టి నాన్ టెర్మినేటింగ్. సో ఇక్కడ డినామినేటర్లో 125ని 125కి దీన్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ కింద చేంజ్ చేసేయండి. 5 2s are 5 5s are 5 5s are అంటే 5 క్యూబ్ అని రాయొచ్చు. సో మనం ఏం చెప్పుకున్నాం ఫార్ములా 2 power m 5 power n, ఏదైనా 5 పవర్లో ఎంత ఉన్నా పర్వాలేదు. సో మనకి ఇక్కడ 125 అనేది టెర్మినేటింగ్. డినామినేటర్ని చూసుకుంటే చాలు, మనకి న్యూమరేటర్లో ఏదున్నా అవసరం లేదు. ఓకే, ఇది 15 ఎలా రాస్తాము? 3 5s are కదా. సో మనకి ఎప్పుడైతే 3 వచ్చిందో అది నాన్ టెర్మినేటింగ్. ఓకే, ఈ విధంగా మనం చూడగానే టెర్మినేటింగ్గా నాన్ టెర్మినేటింగ్గా వెంటనే మనం డిసైడ్ చేయొచ్చు. మనకి తెలుగులో టెర్మినేటింగ్ అంటే అంతం అయ్యే దశాంశము, అది అంతం అయిపోతుంది, మరి డివిజన్ అవ్వదు, రిమైండర్ 0 వస్తుంది. 0 ఎప్పుడు వచ్చిందో అది అయిపోయినట్టే. ఇంకా నాన్ టెర్మినేటింగ్ అంతము కానీ, అది కంప్లీట్ అవ్వదు, అలా ఉంటూనే ఉంటుంది. సో అంతం కాని దశాంశము అంటాము. ఓకే చిల్డ్రన్, ఇక్కడ చూడండి, ఇందాక మనం చెప్పుకున్నాం కదా పీరియాడిసిటీ. ఓకే, ఇన్ 0.3 దీన్ని ఎలా రాస్తాము? 3 ఏది టెర్మినేటింగ్ ఏది నాన్ టెర్మినేటింగ్ అవుతుంది? అలా ఎక్కువ సార్లు ఏదో వస్తుంది, రిపీటెడ్గా ఏమొస్తుంది? 3 బార్ ఎప్పుడైతే వచ్చిందో 3 3 3 అండ్ సో ఆన్ ఇలా వస్తుంది. పీరియడ్ ఈజ్ 3. సో ఎన్ని నెంబర్లు రిపీటెడ్గా వస్తుంది? ఓన్లీ 1 నెంబరే, అది మనకి పీరియాడిసిటీ, ఓన్లీ 1 నెంబర్. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. ఇన్ 0.23143143143. ఓకే, ఏ నెంబర్ రిపీటెడ్గా వస్తుందో సరిగ్గా అబ్జర్వ్ చేయండి. చేసిన తర్వాత మీరు 2 3 1 4 3 నెక్స్ట్ మళ్ళీ 1 4 3 1 4 అంటే ఈ 3 digits రిపీటెడ్గా వస్తుంది. దెన్ పీరియడ్ ఈజ్ 1 4 3. ఏది రిపీటెడ్గా వస్తుందో అదే మనకి పీరియడ్ అవుతుంది. పీరియాడిసిటీ అంటే ఎన్ని నెంబర్లు రిపీటెడ్గా వస్తున్నాయి? 3 digits వస్తున్నాయి. సో పీరియాడిసిటీ ఈజ్ 3. ఓకే, మీకు ఇప్పుడు బాగా అర్థమైంది అనుకుంటాను. ఓకే, నెక్స్ట్ వన్, ద పీరియడ్ ఆఫ్ 125.6788989. ఓకే, దీనికి పీరియడ్ ఏమొస్తే చెప్పండి, మీరు పక్కని నోట్ చేసుకుంటే సింపుల్గా చేయగలుగుతారు. 8989 వస్తుంది. సో బార్ అనేది ఎక్కడ వస్తుంది? 89కి వస్తుంది. సో పీరియడ్ ఈజ్ 89, పీరియాడిసిటీ ఈజ్ 2. ఓకే ఓకే చిల్డ్రన్, ఈ విధంగా మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. ఈ కంటెంట్ మీరు బాగా నేర్చుకున్నారనుకోండి, నెక్స్ట్ ఎక్సర్సైజ్ల సమ్స్ ఈజీగా చేయగలుగుతారు. ఓకే చిల్డ్రన్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయినా కిందని కామెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి. బాగుంది, బాగాలేదు, ఏదైనా పర్వాలేదు, మీ ఒపీనియన్ అనేది నాకు చాలా యూస్ఫుల్ అవుతుంది. ఫర్దర్గా వీడియోస్ అనేవి బాగా చేయడం కోసం నాకు యూజ్ అవుతుంది. ఓకే చిల్డ్రన్, ఆల్ ద బెస్ట్, బాగా ప్రాక్టీస్ చేయండి.